అండి నౌ విల్ లెర్న్ అబౌట్ ద స్మృతి విస్మృతి. స్మృతి అంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక లెసన్ చదివిన తర్వాత మనకి బ్రెయిన్‌లో ఎంతసేపు స్టోర్ అవుతుందో దాన్ని స్మృతి అంటాము. అండ్ మనం ఒక అంశాన్ని చదివిన తర్వాత అది మర్చిపోవడాన్ని విస్మృతి అంటాము. సో హియర్ కాలం ఇచ్చాడు. అంటే మనం ఏదైనా ఒక లెసన్ గానీ ఏదైనా పర్టిక్యులర్ అంశం చదివిన తర్వాత మనకి 20 నిమిషాలు ఈ కాలంలో విస్మృతి ఎంత మర్చిపోతామో, స్మృతి అంటే ఎంత గుర్తుంచుకుంటామో ఇక్కడ పట్టికలో ఉందనమాట. లెట్ అస్ సీ. 20 మినిట్స్‌లో అయితే 47% విస్మృతి మర్చిపోతాము. సో దీన్ని నెక్స్ట్ 100% అనుకుంటే 100 నుంచి 47ని మైనస్ చేస్తే మనకొచ్చేది 53% గుర్తుంటుంది. మొదటి 20 నిమిషాల్లో స్మృతి ఎక్కువగా ఉంటుంది, విస్మృతి తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చదివి 50 మినిట్స్ అయిపోయిన తర్వాత 50% గుర్తుంటుంది అండ్ 50 మర్చిపోతాము అండ్ 50% గుర్తుంటుంది. స్మృతి అంటే గుర్తుకు రావడం. అండ్ ఒక రోజులో ఇక్కడ ఉన్నటువంటి 20 నిమిషాల 2ని 47%లో +4 2 + 4 6 కదా. సో 66% అలా గుర్తుంచుకోండి. 66% మనకి మర్చిపోతాము ఒక రోజులో. అండ్ ఎంత గుర్తుంచుకున్నా 34% గుర్తుంచుకుంటాము. అండ్ 2 రోజులకు వచ్చేసరికి 72% మర్చిపోతాం. రెండవ రోజు 72% మర్చిపోతాము అండ్ 28% మాత్రమే గుర్తుంటుంది. అండ్ 6 రోజులకి 75% మర్చిపోతాము అండ్ 25% గుర్తుంటుంది. అండ్ 31 రోజులు అంటే చదివిన ఒక నెల తర్వాత మనం మర్చిపోయేది ఎక్కువ, 79% to 80%. సో గుర్తుకు వచ్చేది స్మృతిలో అంటే మన బ్రెయిన్లో ఉండేది, స్టోర్ అయి ఉండేది మాత్రం జస్ట్ 21 to 20%. ఇది ఎలా ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ 20 మినిట్స్ అనేది ఫస్ట్ది ఎలా గుర్తుంటుంది, 47%. సో దీన్ని ఎలా చెప్తామంటే ఒక జాబితాలో ఒక వ్యక్తి మొదటి అంశాలు బాగా గుర్తుంటాయి. మనం ఏదన్నా ఫస్ట్ చదివింది బాగా గుర్తుంటుంది, దాన్ని ప్రైమసీ ఎఫెక్ట్ అంటాము సైకలాజికల్ పరంగా. అండ్ అదేవిధంగా 31 రోజులు అంటే నెల రోజుల్లో ఎంత మర్చిపోతాము, 79% to 80% మర్చిపోతాము. సో ఇట్లా లాస్ట్వి కూడా బాగా గుర్తుంటాయి. సో అలా లాస్ట్వి గుర్తుండడాన్ని అంటే ఒక జాబితా చదివినప్పుడు వ్యక్తికి చివరి అంశాలు కూడా బాగా గుర్తుండిపోతాయి. దాన్ని రీసెన్సీ ఎఫెక్ట్ అంటాం. అంటే లాస్ట్కి చదువుతాం కాబట్టి అది బాగా గుర్తుంటుంది. అండ్ బట్ మధ్యలో ఉన్న అంశాలు సరిగా గుర్తుండవు, అంటే ఈ మధ్య క్రమ పద్ధతిలో సరిగా గుర్తుండవు. సో దీన్ని ఏమంటామంటే సైకలాజికల్ పరంగా సీక్వెన్షియల్ ఎఫెక్ట్ అంటాం. సో ఒక వ్యక్తి 20 నిమిషాల్లో ఉండే స్మృతి ఎంత, చదివిన తర్వాత స్మృతి గుర్తుకుండేది, చదివిన తర్వాత 20 నిమిషాలు అయిన తర్వాత తనకు గుర్తుకుండేది 53%. అండ్ నెల రోజుల్లో విస్మృతి అంటే మర్చిపోయేది ఎంత, నెల రోజుల్లో 79 to 80% ఆల్రెడీ వి సీన్. సో 20 మినిట్స్లో ఎంత మర్చిపోతాం, 47. 50 మినిట్స్లో 50% మర్చిపోతాము. ఒక రోజు అయ్యేసరికి 66% మర్చిపోతాము. 2 డేస్లో 72, 6 డేస్లో 75, 31 అంటే అది 1 మంత్కి 79 to 80% మర్చిపోతాం. సో దిస్ ఈస్ స్మృతి విస్మృతి. థ్యాంక్ యూ.